ఇవాళ 5వ శ్లోకం చూడండి. సకిం సఖా సాధున శాస్తియోధిపం హితాన్నయః సంశృణుతే సకిం ప్రభు సదానుకూలేషు హి కుర్వతే రతిం నృపేష్వమాత్యేషు చ సర్వసంపదః సకిం సఖా సాధు న శాస్తియోధిపం హితాన్నయః సంశృణుతే సకిం ప్రభు సదానుకూలేషు హి కుర్వతే రతిం నృపేష్వమాత్యేషు చ సర్వసంపదః. ఉత్తర భాగం రెండు పాదాల్లో కూడా ఏ విధమైనటువంటి మహాప్రాణాలు లేవు, కానీ మొదటి పాదంలో 1, 2, 3, 4 మహాప్రాణాలు. జనరల్గా 3, 4 కంటే ఎక్కువ రావు, ఉంటే వస్తుంది. మీరు చదవండి, నాకు చిన్న పని, ఈ 2 శ్లోకాలు అందరు రెండు సార్లు చదవండి, వస్తారు. ఒక నిమిషం ఉంటుంది, డాక్టర్ గారు వచ్చారు. రాజా గారు చదివించండి అందరితో. నేను చదువుతాను, తర్వాత మీరు చదవండి. సకిం సఖా సాధున శాస్తియోధిపం హితాన్నయః సంశృణుతే సకిం ప్రభుః సదానుకూలేషు హి కుర్వతే రతిం నృపేష్వమాత్యేషు చ సర్వసంపదః. సకిం సఖా సాధున శాస్తియోధిపం హితాన్నయః సంశృణుతే సకిం ప్రభుః సదానుకూలేషు హి కుర్వతే రతిం నృపేష్వమాత్యేషు చ సర్వసంపదః. శైలజ గారు మీరు చదవండి. సకిం సఖా సాధున శాస్తియోధిపం హితాన్నయః సంశృణుతే సకిం ప్రభుః సదానుకూలేషు హి కుర్వతే రతిం నృపేష్వమాత్యేషు చ సర్వసంపదః. సకిం సఖా సాధున శాస్తియోధిపం హితాన్నయః సంశృణుతే సకిం ప్రభుః సదానుకూలేషు హి కుర్వతే రతిం నృపేష్వమాత్యేషు చ సర్వసంపదః. శివకుమార్ గారు మీరు చదవండి. శివకుమార్ జ్వరం వచ్చినట్లు, నేను చదువుతా. మీరు చదవండి. చదువుతా, చివరి అంత్యం వరకు, లాస్ట్ వరకు చదువుతా. సకిం సాకిం సఖా సాధున శాస్తియోధిపం సకిం సఖా సాధున శాస్తియోధిపం హితాన్నయః సంశృణుతే సకిం ప్రభుః సదానుకూలేషు హి కుర్వతే రతిం నృపేష్వమాత్యేషు చ సర్వసంపదః. సకిం సఖా సాధున శాస్తియోధిపం హితాన్నయః సంశృణుతే సకిం ప్రభుః సదానుకూలేషు హి కుర్వతే రతిం నృపేష్వమాత్యేషు చ సర్వసంపదః. లక్ష్మీ గారు మీరు చదవండి. సకిం సఖా సాధు చదవండి. సకిం సఖా సాధు న శాస్తియోధిపం హితాన్నయః సంశృణుతే సకిం ప్రభుః సదానుకూలేషు హి కుర్వతే రతిం నృపేష్వమాత్యేషు చ సర్వసంపదః. సకిం సఖా సాధు న శాస్తియోధిపం హితాన్నయః సంశృణుతే సకిం ప్రభుః సదానుకూలేషు హి కుర్వతే రతిం నృపేష్వమాత్యేషు చ సర్వసంపదః. నృపేష్వమాత్యేషు నృపే ఉండాలి గురుగారు. నృపేష్వమాత్యేషు చ సర్వసంపదః. శివకుమార్ గారు సకిం సఖా సాధున శాస్తియోధిపం హితాన్నయః సంశృణుతే సకిం ప్రభుః
సదానుకూలేషు హి కుర్వతే రతిం నృవేష్వమాత్యేషు చ సర్వసంపదః సకిం సఖా సాధున శాస్తి యోధిపం హితాన్నయస్సం శృణుతే సకిం ప్రభుః సదానుకూలేషు హి కుర్వతే రతిం నృవేష్వమాత్యేషు చ సర్వసంపదః. నృపేశ్వమాత్యేషు పే అది నృపేష్ రెండు కలిసింది. ఆ నృపం అంటే రాజు కదా, అదే కరెక్ట్. కలిసినట్టు అనిపిస్తున్నది నృపేనే. అది వేడిగా పడిగండి. ఇవి ఇప్పుడు 5వ శ్లోకం వరకు నడుస్తున్నది. అంటే ఈ మొదటి శ్లోకాలు చూసారా, జ్ఞాపకం చేశారా? నేను ఇద్దరు గారి చెప్పుట కాదు కానీ నేను ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శ్లోకాలు కొన్ని మన జ్ఞాపకం అయితే కొంచెం పదాల మీద పట్టు వస్తుంది అనేటువంటి దాంతో అన్నమాట. కుమార్ గారు కొంచెం చూడండి. జ్ఞాపకం చేయడం అంటే బైహార్ట్ చేయడమా? బయహాడ్ చేయాలి అంతే, చేస్తే మంచిది అని. ఇంకొకటి, నేనేదో పెద్ద అని కాదు కానీ ఒక్క విషయం చెప్తాను. గురువారు కూడా చెప్తే మంచిది ఉండదు, మంచిది కాదని. అయితే ఇప్పుడు కదా గురువారు ఆకాంక్ష పద్ధతిలో చెప్తున్నారు. సరే, అది చేయడం కష్టమైన పనే, దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. శివకుమార్ గారు మ్యూట్ చేయండి. శివకుమార్ గారు మ్యూట్ చేయండి మీరు. అయితే ఒక చిన్న నాకు ఒక ఉపాయం తోచింది ఈ శ్లోకాలను నేర్చుకునేటప్పుడు. ఏమిటంటే ఈ అన్వయ క్రమంలో మనకు అర్థం ఇస్తున్నాడు కదా, అవును గురుగారు. అన్వయ క్రమంలో మనకు అర్థం ఇస్తున్నాడు అని ప్రతిపదార్థాలు. వాటన్నిటినీ పక్కకు మనం ఆ పదాలలోనే రాసుకోవాలి. ఆ పదాలలో రాసుకొని అటు అర్థం చూసుకుంటూ వీటిని మనం చదువుకుంటుంటే మనకు కొంచెం సాహిత్యం పట్టుబడుతుంది నా ఆలోచన. అట్లా అంతే కదా. ఇప్పుడు వాటిలో ఉన్నదానికంటే ఇట్లా ఉంటది అనమాట. కురుణాం అధిపస్య శ్రియ పాలనీం ప్రజాసువృత్తిం వేదితుం యం అయుంక్త వర్ణిలింగి సహ వనేచర విదిత ద్వైతవనే స్థితం యుధిష్ఠిరం సమాయయౌ అనేటువంటిది మనకు సంస్కృతంలో ఇదవుతుంది. పక్కకు మనం రాసుకొని, నోట్బుక్లు రాసుకున్న పర్వాలేదు, పక్కకు కూడా స్థలం రాసుకొని మనం 2-3 సార్లు చూస్తే మనకు సంస్కృత ధోరణి కొంత అలవడుతుందని నేను అనుకుంటున్నాను. నా అనుభవం నేను అలా చేస్తున్నాను. నేను గొప్ప అని చెప్పడం కాదు, మీరు నా మిత్రులు అంత సమానమే. అట్లా చేస్తే కొంచెం అంత భాష మీద పట్టుబడుతుంది అని నా యొక్క ఉద్దేశం. అది సత్యం, అది సత్యం. అది అలా చేయండి, ప్రయత్నం చేయండి. కొత్తది ఏం లేదు, మనము పక్కకు రాసుకోవాలి. రాసుకుంటే మనకు సెంటెన్స్ రూపంలో వస్తుంది. సెంటెన్స్ రూపంలో వచ్చినప్పుడు మన శ్లోకాన్ని బట్టి అది శ్లోకం యొక్క అర్థము సంస్కృతంలో వాక్య నిర్మాణం చేయాలి మనం. వాక్య నిర్మాణం మనకు వచ్చేది అట్లా కొన్ని శ్లోకాలు చదవడం వల్ల మనకు భాష మీద పట్టు వస్తుంది. అట్లా నా అనుభవంతో చెప్తున్నాను నేను. అదే సంస్కృతంలోనే శ్లోకం అర్థం చేసుకోవాలా. ఆ పదాలను కిందికి ముందుకు వెనక్కు మార్చి ఆ అన్వయ క్రమంలో మనము వాటన్నిటి అన్వయ క్రమం రాసుకొని వాటి పదాలు కూడా ముందు చూసుకొని ఒక్కసారి మనం మనసులో అనుకుంటే దీంతో మనకు కొన్ని శ్లోకాలు చదవడం వల్ల భాష మీద పట్టు వస్తుంది అనమాట. అట్లా అదొక చిన్న సూచన. నేను అంత గొప్ప చేస్తున్నాను కాదు కానీ కొంత మనకు లాభం అవుతుంది నేను అనుకుంటున్నాను. కొంచెం కాదు, పూర్తి లాభం అవుతుంది. అసలు ఇప్పుడు దీంట్లో మనం ఇట్లా చేయడం వల్ల అర్థజ్ఞానం వస్తుంది.
ప్రతి పదాన్ని యొక్క వ్యాకరణాంశాన్ని చర్చించడం వల్ల మనకు వ్యాకరణ పరిజ్ఞానం వస్తుంది భాష మీద అట్లా అన్నమాట. ఇప్పుడు గురువారు చెప్పే పద్ధతి ప్రకారంగా మనకు వ్యాకరణము తర్వాత సాహిత్యం మీద పట్టు వస్తున్నది. ఇట్లా చేయడం వల్ల ఇంకా పట్టు దొరుకుతుందని నా ఉద్దేశం. అది అట్లా అన్నమాట. తెలుగులో కూడా అంతే. తెలుగులో ఏం చేస్తారంటే ఇప్పుడు పద విభాగం చేస్తారు మొదటికి, అని ఖండాన్వయం అంటారు. ఎక్కడైనా పద విభాగం చేసిన తర్వాత దండాన్వయం అంటారు. ఉన్నట్టు అంటే అన్వయ క్రమంలో రాయడం దండాన్వయం అంటారు. దండాన్వయం తర్వాత ఏం చేస్తారంటే తాత్పర్యం రాస్తారు. ఉన్నట్టు కాకుండా దాంట్లో సారాంశం ఉన్నట్టు రాస్తారు. తర్వాత ఏదైతే ఉన్నదో మాకు హెచ్ఎస్ఎల్ అచ్యుతరాజు గారు అని టీచర్ ఉండే, ఆయన చెప్పేవాడు. తర్వాత ప్రతి పదం యొక్క వ్యాకరణాంశాన్ని దాంట్లో చర్చించడం, సంధులు, సమాసాలు, ప్రకృతులు, వికృతులు, అలంకారాలు, శిల్పము ఏదన్నా ఉంటే ఇట్లా ఆయన అంతా బాగా చెప్పేవాడు. మా హెచ్ఎస్లో మేము చదువుతున్నప్పుడు మీరు ఇట్లా రాస్తే 10 మార్కులకు 8 మార్కులు వచ్చేది అని చెప్పేవాడు అనమాట అప్పుడు ఆయన. కానీ ఇప్పుడు అట్లా చాలా చోట్లలో ఈ విధంగా చెప్పలేదు. కేవలంగా ప్రతివార్థం రాస్తా తాత్పర్యం రాస్తా అట్లా వేసరికి తక్కువ మార్కులు వచ్చేది. ఇప్పుడంటే 100% కానీ ఆ కాలంలో అట్లా ఇవ్వకపోయేవాడు. అవధాని గారు ఒక్క నిమిషం చెప్పండి. మీరు చెప్పిన అర్థమే నేను ఆల్రెడీ దాంట్లో ఈ శ్లోకానికి అర్థము పోస్ట్ చేసిన రాసి కురూణాం అధిపస్య శ్రియ పాలనీం ప్రజాసు వృత్తిం వేదితుం యం అయుంక్త సహ వనేచర వర్ణలింగి ద్వైతవనే యుధిష్ఠిరం సమాయో అని రాసిన చూడండి, మన గ్రూప్ లో రాసిన ఆల్రెడీ. అదే రాస్తే మంచిదే. ఇప్పుడు నేను ప్రతి శ్లోకం కింద ఇట రాస్తున్నా, ప్రతి శ్లోకం పక్కకు అట్లా రాసుకుంటున్నా అన్నమాట. రాసుకొని తర్వాత సమాసాలు సందులు కూడా వరుసగా ఏదైతే ఉన్నో రాసేస్తున్నా. అట్లా అంటే రాయడంతో మనం చకచక చెప్పవచ్చు, మనకు గుర్తు కూడా ఉంటవి అట్లా అన్నమాట. అదే గురువారు అదే చెప్పారు మనకు, మనం ముందే చూసుకుంటే మంచిది అన్నట్టుగా. అట్లా చేస్తే మనకి ఏదైతే ఉన్నదో కొంచెం ముందుగానే ఒక్కొక్కటి తీసుకుని, ఎందుకంటే నోట్స్ అన్ని ఉన్నాయి మనకు. మనం ఏంటంటే రాస్తామే ఏ క్లిక్నా సౌ బక్నా అన్నాడు. అందుకోసం ఒకసారి మనం రాసామంటే మనకి జ్ఞాపకం అయిపోతుంది అట్లా అనమాట. మీకు తెలియదని కాదు, అందరికి తెలిసిన వాళ్ళు, నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు, అదేం లేదు. కానీ ఇట్లా చేస్తే బాగుంటుంది అది. చిన్నగా మా తల్లికి చూడడానికి డాక్టర్ వచ్చాడు. ఆయన వెళ్ళిపోతాడు హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ ఉంటాడు. వస్తే ఒకసారి చూడండి అంటే వస్తాను అప్పుడు చెప్పాడు. ఇప్పుడు వచ్చాడు. ఇంకా పెద్ద మనిషికి సంబంధించి కొన్ని ఉంటాయి కదా, 25 సంవత్సరాలు నార్మల్ చెకప్ కొంత లేవడం కూర్చోవడం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఆయనకి టెస్ట్ ఎవరు రాశాడు, వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతాడు హైదరాబాద్ కార్యక్రమం వెళ్ళిపోతాడు. హాస్పిటల్ ఇక్కడ ఉంది, హాస్పిటల్ వాళ్ళకి డైరెక్షన్ చెప్పి. అదే నేను అనుకున్నా బహుశా ఈ మధ్యలో వస్తాడా అనుకున్నా, అన్నట్టుగానే ఎప్పుడు అనుకున్నా ఇలా రాదే వచ్చేసాడు. మధ్యలో డాబు చేసినట్టు వస్తుంది. ఇవన్నీ రికార్డులో పడతాయా మాటలన్నీ కూడాను? చేయొచ్చు కూడా. అదే తీసేయండి, ఎందుకంటే ఎడిట్ చేస్తాను. అదే చదివారా శ్లోకాలు చదివారా? చూసుకోండి. ఓకే, పద విభాగాలు చేయండి. మీరు శైలజ గారు చేయండి. సహ హింసక సాధు నా శాస్తి శాస్తి అంటుంది. శాస్తి అంటుంది. శాస్తి సాధుతోటే వచ్చింది. అదే కొంచెం ప్రయత్నించండి. అంటే ప్రాంతీయమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. మా దాంట్లో కూడా నా దాంట్లో కూడా ఉండవచ్చు. అది మీరు గుర్తిస్తారు, మేము గుర్తిస్తాం. శాస్తి నా శాస్తి యః అధిపం హితాత్ రసం శృణుతే నా యః సంశృణుతే. హితాత్ యః ముందు వచ్చింది అధిపం హితాత్ ఇక్కడ కూడా ఉంది కదా. హితాత్
నా తాతన్న యః యః సంశృ సంశృణుతే సహ కిం ప్రభుః సదా అనుకూలేషు హి కుర్వతే రతిం నృపేషు అమాచ్యేషు చ సర్వసంపదః. రాజయ్య గారు చెప్పండి, విభక్తులు చెప్పండి. విభక్తులు చెప్పమంటారా? విభక్తులు చెప్పండి. సహ తౌ తే సకారాంత పుల్లింగో ప్రథమ ఏకవచనం. కిం సఖా కిం సఖా కిం సఖాయౌ కిం సఖాయః. ఆచార్య ఇక్కడ ఒక చమత్కారం, ఇకారాంత పుల్లింగో సఖి శబ్దః. ఇక్కడ ఒక చమత్కారం ఏంటంటే, సఖి శబ్దః. ఇక్కడ చమత్కారం ఏంటంటే కిం వేరే సఖా వేరే అనే ఒక అర్థంలో కిం సఖా అని ఒక రకంగా చెప్పారు. అదే సమాసం. సఖా కిం అని క్వశ్చన్, వాడు స్నేహితుడా అని ఒక అర్థం. కిం సఖా, కిం సఖా అంటే కిం అనేటువంటిది దాని ద్వారా దుష్టుడైనటువంటి శత్రువు అని అర్థం వస్తుంది. హింసక సమాసన కుచిత మిత్రుడు అని చెప్పి, అదే కుచిత మిత్రుడు. కిం వేరే సఖా వేరే, కిం వేరే సఖా అంటే గమ్మత్తుగా కవి యొక్క అట్ట కూడా చేసుకోవచ్చు. సఖా కిం, వాడు స్నేహితుడా ఏమిటి అని అని అర్థంలో కిం సఖా. రెండు తీరు అన్వయం చేసుకోవచ్చు. కిం ఏమిటి అంటే స్నేహితుడా ఏమిటి అంటే స్నేహితుడు గాడు అనే అర్థంలో కిం వేరే యౌ ఏ సకారాంత పుల్లింగో ప్రథమ ఏకవచనం. అధిపం అధిప శబ్ద అకారాంత పుల్లింగో poetic expression. అధిపం అధిపం అధిపౌ అధిపాన్. హితాత్ హిత శబ్ద అకారాంత పుల్లింగో పంచమి విభక్తి ఏకవచనం. హితాత్ హితాభ్యాం హితేభ్యః. కిం ప్రభు, మళ్ళీ అది కిం సఖా లాగానే పదం వేరే. కిం ప్రభు కిం ప్రభు కిం ప్రభు కిం ప్రభవః. అకారాంత పుల్లింగో ప్రథమ ఏకవచనం. అనుకూలే అకారాంత పుల్లింగో అనుకూలేషు అనుకూలేషు కరెక్ట్. అకారాంత పుల్లింగో సప్తమి బహువచనం. ఇది అనుకూలే అనుకూలయోః అనుకూలే అనుకూలయోః అనుకూలేషు. అనుకూలే అనుకూలయోః అనుకూలేషు. 3 రూపాయలు. రతిం రతి రతే రతిః. ఇకారాంత స్త్రీలింగో ఇకారాంత స్త్రీలింగో రతిం రతి రతిః. రతే రతిః. రతే రతే రతిః. రతే కాదు, రతి రతిః. రతిం రతి రతి. మతిం మతి మతిః. మతి సిద్ధంలో రతిం ద్వితీయ మతిః మతి మతయః. రతిం రతి రతిః. పుంలింగంలో కూడా హరి హరి హరే హరిం హరి హరి నందాగా రతి రతిః. స్త్రీలింగో ద్వితీయ విభక్తి ఏకవచనం. నృపే నృపయోః నృపేషు. ఇక్కడ నృపేషు నృపః అకారాంత పుల్లింగో నృపః అకారాంత పుల్లింగో సప్తమి బహువచనం. నృపేషు అంటే అది. అమాత్యే అనుకూలేషు అమాత్యేషు. అమాత్యేషు అమాత్యేషు అన్నప్పుడు అమాత్యే అమాత్యయోః అమాత్యేషు అకారాంత పుల్లింగో సప్తమి బహువచనం. సర్వసంపత్ సర్వసంపదౌ సర్వసంపదః. దకారాంత పుల్లింగో పుల్లింగ దకారాంత పుల్లింగో స్త్రీలింగం. దకారాంత స్త్రీలింగో సప్తమి ప్రథమ బహువచనం. బహువచనం ఉంటాయి ఈ విభక్తులన్నీ. అవే సంపత్ శబ్దం స్త్రీలింగం. ఇక్కడ ఏమైతే సంపద కరెక్ట్ స్త్రీలింగం.
ఇప్పుడు ఏమి ఇచ్చారు? స్త్రీలింగం ఇచ్చారు కదా. స్త్రీలింగమే స్త్రీలింగమే సంపద స్త్రీలింగం కాదు. స్త్రీలింగం నేనే పొరపాటు. దకారాంత స్త్రీలింగ ప్రథమ బహువచనాంత. ఈ పుస్తకం మీద అట్లా ఇచ్చారా అని నాకు కొంచెం లేదు కరెక్ట్. స్త్రీలింగం నేనే పొరపాటు. దీంట్లో క్రియాపదాలు ఏదో విజయ్ కుమార్ 2-3 సార్లు ఏదో అన్నారు, ఏమిటి అది పోయటిక్ ఎక్స్ప్రెషన్. పర్ఫెక్ట్ పోయిట్ ఆయన మహానుభావుడు కదా. అట్లా సఖిం సఖ కిం సఖ ఏమి స్నేహితుడు అని అట్లా ప్రయోగము. నశాస్తియోధిపం అక్కడ అది ఎంత పర్ఫెక్షన్. జగతి అదేమి వంశస్థము వృత్తము అని అట్లా వంశస్థవృత్తమే. అయితే మీరు అనేది ఏమిటి సఖ్యం అంటే ఇదే చెప్పే ఎంత క్రితం. సరే అర్థాన్ని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనకు దీంట్లో క్రియాపదాలు కావాలి. కురుతే ఒకటి. కురుతే కురుతే కిం ప్రభు సంశృణితే. శాస్తి కూడా ఇదే కదా. శాస్తి కూడా క్రియాపదమే. శాస్తి కూడా శాస్తి సంశృణితే కిం ప్రభు కుర్వతే. శాస్తి సంశృణితే కుర్వతే 3 క్రియాపదాలు. 3 క్రియాపదాలు. 3 కూడా ఆత్మని 3 కూడా లట్ ప్రథమ పురుష ఏకవచనం. కుర్వతే బహువచనం. కుర్వతే అంటే చేస్తున్నది. శృణుతే అది ఏకవచనం. కుర్వతే ప్రథమ పురుష ఏకవచనం శృణుతే. గురీకరణి ఆత్మనిపది. గురీకరణి ధాతు ఆత్మనిపది బహువచనం. ఈ శాస్తికి 2 రూపాలు. శాస్తి శాశ్వతి అని. శాస్ ధాతు అదే శాశ్వతి శాస్తి 2 రూపాలు దానికి ఉండవచ్చు. శాశ్వతి కూడా అదే శాస్తి శిష్ట శాశ్వతి అని దీంట్లో ఇచ్చాడు. శాశ్వతి అంటే శాశ్వతి అని బహువచనం అయింది. శాశ్వతి నశాస్తి తీసుకోవాలా గురుగారు? పుట్టి శాస్తి తీసుకోవాలి. పుట్టి పదం వేరే. 2 తర్వాత పైన నా వేరే, నా పదం వేరే. అట్లా ఈజ్ నాట్ గోయింగ్ వేరే, నాట్ వేరే. పదాలు వేరే కదా. వికర్మకత్వము ఏమన్నా ఉందా? శాస్తి శిష్ట శాశ్వతి అనేది శాశ్వతి అంటే బహువచనం. బహువచన పదం అది. శాస్తి ఏకవచనం. శృణుతే ఏకవచనం. కుర్వతే బహువచనం. కుర్వతే అంటే చేస్తున్నది, చేస్తున్నారు, చేస్తున్నది. ఏవి ఎవరు అని మనం బహువచన ప్రధాన విభక్తిని వెతుక్కోవాలి. ప్రధాన విభక్తి వచనం ఏమున్నది అంటే సర్వసంపద. సంపదవు సంపద అని. సంపత్తులు చేస్తున్నది. దేనిని చేస్తున్నది అంటే రతిం, ఇష్టాన్ని. మీరు రాజయ్య గారు మ్యూట్లో ఉన్నారు, మళ్ళీ మ్యూట్లో పోయినారు. రతిం సర్వసంపద రతిం కుర్వతే. సమస్త సంపదలు. రతిం అంటే ప్రేమను కలిపి, ఇష్టాన్ని, ప్రియత్వాన్ని కలిగినవి. కవిత్వాన్ని చేస్తాయంటే ప్రియంగా ఉంటున్నాయి అని అర్థం. ఈ కుర్వతే, ఈ కుర్వతే రూపాలు ఇంకా కుర్వతే, కుర్వేతే, కుర్వంతేనా? అంతే. కురుతే కురుతే కుర్వతే. దుర్గరణే కురుతే కుర్వాతే కుర్వతే. అవి ఎప్పుడు అంటే సదా, ఎప్పుడు ఎల్లప్పుడు అట. ఎప్పుడు సదా అంటే అనుకూలుగా ఉండగా. ఇక్కడ సత్సు పెట్టుకోవాలి. సప్తమి వ్యక్తికి ఒక అంటే సతీ సప్తమి ఉంది కదా ప్రయోగం. కనుక సప్తమి భక్తి. అరుణ గారు ఏమో వీడియో రావట్లేదని మెసేజ్ పెట్టినారు. ఆమెకు ప్రాబ్లం.
అనుకూలేషు సత్సు అన్నమాట. సత్ శబ్దంకు సత్ సతౌ సతః, మనం సత్ సతి సత్సోహ సత్సు అని మనం మరుచదులాగా సత్సు అనేటువంటి దాన్ని తీసుకుంటే ఉండగా అన్నప్పుడు అనుకూలేషు సత్సు అంటే అనుకూలురై ఉండగా. ఎవరు? మళ్ళీ క్రియాపదాలు కూడా సత్వంగా ఉండాలి. ఎవరు అంటే నృపేషు. రూపేష్. నృపేషు అన్నప్పుడు సప్తమి అర్థంలో ఉన్న ప్రధాన భక్తులు. ఈ సంతౌ సంతగా వస్తుంది. అంటే సత్ ఆ సత్తులు వేరే, సత్పురుషుల్లో సంతః అని వస్తాయి. ఇది సత్సతౌ సతను సత్సతౌ సత అంటే సత్తే. అట్లా సతి సత్యోహ సత్సు అనేటువంటి సత్తు అతి సప్తమే అన్నమాట. సతి సప్తమి కనుక అంటే సత్శబ్దాన్ని కూడా మన ఇక్కడ సత్శబ్దాన్ని కూడా మన ఇక్కడ పెట్టుకోవాలి. సప్తమి భక్తి వాడాలి. సత్సు అనేది బహువచనం, అనుకూల సత్సు. ఎవరు అన్నప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు కూడా సప్తమి భక్తితో చెప్పాలి. సప్తమి అర్థంలో ఉన్న ప్రథమ వ్యక్తి అర్థమే. అనుకూలే నృపేషు. నృపేషు అంటే రాజుల ఎందు కాకుండా రాజులు. అట్లానే అమాత్యేషు, అమాత్యులు. రాజులు అమాత్యులు అంటే రాజులు మంత్రులు. ఏముండాలి? అనుకూలేషు అనుకూలురుగా ఉండగా. అంటే రాజులకు మంత్రులకు కొట్లాటలు ఉండకూడదు. గవర్నర్లకు మినిస్టర్ వర్గానికి కొట్లాటలు వస్తే ఏమవుతుంది? రాజ్యం అంతా వ్యవస్థ అంతా మారిపోతుంది అన్నమాట. అట్లా కనుక కదా అనుకూలేషు అనుకూలురై ఉండాలి. పరస్పరం ఎట్లా ఉండాలి అంటే పైన చెప్తున్నాము. అనుకూలురై ఎట్లా ఉండాలి? అనుకూలం లేకపోతే ఏమవుతుంది? వ్యతిరేకం. ఏమిటి? సంశృణుతే అంటున్నాడు. దానికి వ్యతిరేకం న సంశృణుతే వింటూ లేడో. ఎవరు వినడు లేడు? ప్రభు అన్నమాట. యహా ప్రభు. యహా ఎవడైతే ప్రభు. ఏ ప్రభు అయితే నా హితాత్. హితాత్ అంటే హితమును చేసేవాడి నుండి లేదా హితం చేసేటువంటి వాడేవాడు అంటే మళ్ళీ మంత్రి అమాత్యుడు. అమాత్యులు ఎప్పుడు హితకారి ఉండాలి, బాధ్యత అది. మరి ఆ వాడి నుండి రాజు నా సంశృతే వినకపోతే సహా వాడు కిం ప్రభు అంటే ఏం రాజు వాడు అని అనగా అట్లానే కిం ప్రభు అంటే కుత్సితమైనటువంటి ప్రభువు. ఒక ప్రత్యేక దీని ద్వారా ఒక ఇది దానికి కిమ్ అనేటువంటి పైన ఒక గతి సమాసం వస్తుంది. కిమ్ అనేది దాని ద్వారా కిం ప్రభు అంటే దుష్టుడైనటువంటి మంత్రి. దుష్టుడైన రాజు అంటే రాజుకు అహంకారం బాగా పెరిగి మంత్రివర్గం ఏదైనా ఫలానా చెయ్యాలి అంటే చెప్పి చేయకపోతే వాడు మహా దుర్మార్గుడైనటువంటి రాజు. అట్లానే మంత్రి ఎట్లా ఉండాలి? యహ ఎవడైతే శాస్తి అంటే శాసిస్తున్నాడు. శాసిస్తున్నాడు అంటే ఏమిటి? శాసించడం అంటే ఇక్కడ అదించడం కాదు, అంటే ఉపదేశిస్తున్నాడు. ఉపదేశది అనమాట. సూచిస్తున్నాడు. నశాస్తి అంటే సూచించాడు. ఎవరు? యహ ఎవడైతే నశాస్తి ఉపదేశించాడో. ఎవరిని ఉపదేశించాడు? అధిపం రాజునకు. దేన్ని? సాధువును. ఇది ద్వికర్మకములు అంటారు. రెండు కర్మలు ఉంటాయి ఈ ధాతువులో. కొన్ని అకర్మకాలు, కొన్ని సకర్మాలు, కొన్ని ద్వికర్మకాలు. అంటే దేనిని అన్నప్పుడు దేనిని అంటే రెండింటిని ఉంటారు. ఏమిటి ఇక్కడ? శాస్త్రి అంటే శాసిస్తున్నాడు. దేనిని శాసిస్తున్నాడు? ఎవరిని శాసిస్తున్నాడు? నీ అని వస్తే కర్మ అంటారు. ద్వికర్మకం ఎట్లయిందో ఒకసారి అర్థం. రెండు కర్మలు వస్తున్నాయి కదా. ఎవరిని శాసిస్తుంది అంటే దేనిని గురించి అన్నమాట. ఏ విషయమునందు అని అర్థం స్పష్టంగా అంటే ఒక కర్మనేమో ఎవరిని గురించి, రాజుని గురించి చెప్తున్నాడు. రాజును శాసిస్తాడు అంటే శాసించేటువంటి యొక్క ఫలితం అనుభవించేవాడు ఒకడు. శాసించే విషయమును ఏదైతే ఉందో అది ఒకటి. రామేణ బాణేన హతోవాది. ఇక్కడ సకర్మ రెండు కర్తలు రెండో అయినాడు అంటే 2/3 వస్తాయి. అంటే అధిపం అనేది ఒక కర్మ, శాస్తి అనేది శాస్త్రి అనేది
శాస్త్రి అధిపం కాదు, సాధు సాధున సాధు 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 అండి. సాధు 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 అంటే సాధువును సాధువును ఉపదేశించండు. రాజును రాజును అంటే రాజును ఓకే, గురించి ఓకే. అన్నమాట. అంటే రాజునకు అని అర్థం. ఓకే, రాజును గురించి సాధు అంటే మంచి వాక్యమును ఉమ్. మంచి వాక్యమును శాస్త్రి. శాసించడు అంటే మంచి వాక్యమును ఆ, శాసించడు ఆ, శాసించడం అనేది ఒకటి, సాధు అనేది ఒకటి, రెండు శాస్త్రి కర్మలు. ధాతు అధిపం శాస్త్రి ఒకటి ధాతువే. సాధు ఒకటి. అధిపం శాస్త్ర క్రియాపదం శాస్త్ర శాస్త్ర అధిపము సాధు అనే రెండు సాధు. క్రియ రెండు కర్మలు. సాధు అంటే రాజునకు, అధిపం అంటే రాజునకు అంటే రాజును గురించి అన్నమాట. మన సంస్కృతం గురించి ఏం చెప్తాం, రాజునకు అని మనం తెలుగులో పట్టుకుంటాం. రాజునకు చెప్పడం అంటే రాజును గురించి చెప్పడం అని అర్థం. ఏం చెప్పడు, దేనిని చెప్పడు, సాధు. సాధు అని. సాధు. అది మనకు శంకర విజయంలో ఒక చమత్కారమైనటువంటి ఇద్దరు మీకు చెప్తున్నట్టున్నారు. ఏమిటి అంటే శంకరాచార్యులు వడమేశ్వరునికి వెళితే ఒక చమత్కార చర్చ జరుగుతుంది. దాంట్లో ఆయనకు మండనమిశ్రుడు ఆయన పూర్వమీమాంసకుడు అంటే కర్మ చేసే గృహస్థుడు నిష్ఠగా కర్మ చేసేటువంటి వాడు. సన్యాసాశ్రమానికి గృహస్థాశ్రమానికి పడదు. అంటే వీళ్ళకు సన్యాసం అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. అంటే సన్యాసం అంటే ఏమిటి, సన్యాసించారంటే ఏమిటి అంటే ఇష్టం లేక సోమరిపోతుగా తిరిగి వెళ్ళిపోతుంటారు అని ఉద్దేశం. నువ్వు జీవితాంతం నీ కర్మ చేయాలి, కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాలి, కర్మ చేస్తేనే ఫలితం వస్తుంది, కర్మ చేయకపోతే కాదు అనేటువంటి యొక్క సిద్ధాంతం పూర్వమీమాంస. ఉత్తరమీమాంస సిద్ధాంతం ఏమిటంటే ఇవన్నీ కర్మను విడిచిపెట్టి, అంటే ఏదైనా కూడా స్వార్థం విడిచిపెట్టి కేవలం భగవద్ధ్యానం చేయాలి అని వాళ్ళ సిద్ధాంతం. ఈ ధ్యానికి దిగిపోలేదు కనుక ఆయన శంకరాచార్య ఆయన దగ్గరికి చర్చకు వస్తే ఒకటే తల్లులు పెట్టి ఉంటే ఈయన లోపలికి వస్తాడు. అప్పుడు ఈయన శ్రాద్ధం పెట్టుకుంటాడు. శ్రాద్ధ సమయంలో వచ్చాడు, బాగా కోపం అంతా ఉంటాడు. కానీ ఇప్పుడు మాట్లాడకాడు కూర్చోమంటాడు. శ్రాద్ధం కర్మ అయినాక కోపం వస్తుంది. కోపం వచ్చి కుతో ముండి అంటాడు అనమాట. అదే గుండు ఎక్కడికి రా అని పిలుస్తాడు. ఈ కుతో ముండి అయినప్పుడు ఈయన ఏమని చెప్తాడు, ఇది మహా చమత్కారి అనమాట శంకరాచార్యులు, ఆది శంకరాచార్య. ఆగళాన్ ముండి అంటాడు. కంఠం నుంచి గుండు అని. ఇక్కడి గుండు ఎక్కడి నుంచి ఇక్కడ ఉన్నది, ఇక్కడ గుండు అనేది ఎక్కడ అనేటువంటి అర్థంలో గుండు అంటే గుండు గలవాడ అర్థమా, గుండు ఎక్కడి నుంచి, గుండు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ గుండు అని అన్నాడు. అట్లా మరొక అర్థం. అంటే మళ్ళీ ఈయన సమయం ఉందా సరే మరొక అయితే ఇంకో ప్రశ్న వస్తుంది. పంథాస్తే పృచ్ఛామి అంటాడు. నేను నీ తోవని అడిగాను అన్నాడు. ఇక్కడ మనం ఈ ఉదాహరణ దీని కొరకు తీసుకున్నాం. ఓహో, తోవని అడిగావా, నన్ను అడిగావు కూడా, కుతోముండి అనే ప్రశ్న నువ్వు వెళ్ళి తోవని అడిగావన్నమాట అన్నాడు. నన్ను కాదు, నన్నేమో అనుకున్నాను అని. తోవను అడిగాను, నిన్ను అడిగాను, ఈ రెండు కర్మలు. అంటే అంటే ఆయనకు కోపం వచ్చి సరే చమత్కార చర్చలు బాగా ఉన్నాయి ముందర కూర్చున్నాను. దాంట్లో అంటే నేను ఈ క్రియాపదం కొరకు చెప్పాను. కుతో ముండి అంటే అగడాన్ ముండి, హాస్తే పృచ్ఛామి అంటే ఇమాహ బంధ అంటే తొన్మాత ముండేది అని అన్నాడు. నీ తల్లి ముండ అని అన్నది అని ఆయన అంటే ఈయన నువ్వు వెళ్ళి మార్గాన్ని అడిగితే అంటే నీ తల్లి ఉండాలి, ఈయన కోపంతో అన్నాడు నీ తల్లి ఉండాలి అంటే ఓహో అట్లానా, నువ్వు వెళ్ళి మార్గాన్ని అడిగితే నిన్ను అన్నది అట్లా అన్నాడు. అంటే రివర్స్ ఆయనకి పోయింది అనమాట అర్థం. దాంట్లో కిం సురా పీత ఎవరా, పీత అంటే తాగా, పీతం పానం పాని పీత అని వస్తుంది తాగడం. పీత అంటే పచ్చని, కిం సురా పీత అంటే కళ్ళు దాయావా అంటే కళ్ళు పీత అని అర్థం, రెండో అర్థం పచ్చగా ఉందా అని అర్థం. నహి శ్వేత అది ఇది అంటాడు. ఓహో నువ్వు రంగం చేసుకుంటావా అట్లా ఆ చర్చల్లో బాగోతుంది. అయితే ఇక్కడ అంటే ఒకదాని ఒక చోట మనకు రెండు కర్మలు వస్తాయి కనబడుతుంటాయి. అట్లా ఇక్కడ అధిపం శాస్త్రి అంటే శాసిస్తున్నాడు అంటే ఉపదేశిస్తున్నాడు, నశాస్త్రి అంటే ఉపదేశించడో. యహన శాస్త్రి ఎవడైతే ఉపదేశించడో, నేను ఎవరిని ఉపదేశించాడు, ఎవరి గురించి, అధిపం రాజునకు. దేన్ని ఉపదేశించాడు, సాధువును ఎవరైతే ఉపదేశించడో సహ కిం సఖ, ఉచితమైనటువంటి సఖ అంటే
మంత్రి మంత్రి అంటే దుష్టమైనటువంటి మంత్రి అంటే మంత్రి బాధ్యత రాజులకు మంచి మార్గాన్ని సూచించాలి. రాజరిక పరిస్థితులకు వ్యవసాయం మంత్రులు అంటే ఉద్దేశం అదే. మంత్రి అంటే ఏమిటి? మంత్రి ఆలోచించి చెప్పేవాడు. ఒక ఒక మంత్రి మండలి అంతా ఏం చేస్తుంది అంటే రాజ్యాన్ని పరిపాలించడానికి కొరకు ఒక చక్కనైనటువంటి అవన్నీ కూడా విషయం సేకరించుకొని ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా ఉంది, మనం ఎట్లా చేయాలి అని రాజుకో గవర్నర్కో వాళ్ళకు చెప్తే ఇప్పుడు వాళ్ళ యొక్క సంతకాల ద్వారా రాజ్య వ్యవస్థ అనేది నడుస్తుంది. వాడు సరిగా సూచించకపోతే వాడు దుర్మార్గుడు, చెప్పినా వినకపోతే రాజు దుర్మార్గుడు. కనుక అందుకొరకు ఏం చెప్తున్నాడు కవి? సదానుకూలేషు గృహేషు అమాత్యేషు చ. రాజులు మంత్రులు కూడా సదా అనుకూలురై ఉంటే అప్పుడు సర్వసంపద రతిం కురువతే, సమస్త సంపదలు కూడా వాళ్ళ మీద ఇష్టపడి ఉంటాయి. అంటే రాజ్యం అంతా సుస్థిరంగా సుశోభితంగా చక్కగా ఉంటాయి. చక్కగా రాజ్యాన్ని అంతా కూడా ఉంటాయి. ఇట్లా ఉండాలి. ఇది స్పష్టంగా అయిపోవాలంటే దీని ఏమంటాం మనం? ముక్తకం అంటారు. ముక్తకం అంటే ఏమిటి అంటే సెపరేట్ గా మన కథతో సంబంధం లేకుండా అదేంటి ఎవరన్నారు ఎందుకంటే ఆ పదం తెలిస్తే కానీ కథ ముందుకు పోదు. పూర్వం పరాత్మ తెలిసి ఉండాలి, తెలిస్తే కానీ ఆ కథతో అది జనరల్ కథ, దీనికి సంబంధం లేదు దీంట్లో. అంటే మనకు ఈ ఒక శతకాల్లో ఇప్పుడు జనరల్ వేమన శతకం, ఆ శతకాల్లో ఎవరన్నారు ఎందుకన్నారు సంబంధం లేదు. దాంట్లో ఉన్న విషయం మనకు అట్లాంటిది ఇది ఒక సెపరేట్ విడిగా తీసుకోమని చెప్పగలిగేటువంటి అట్లాంటి శ్లోకం అది అది చెప్తున్నాడు. అంటే నేను అంటే మంత్రి అనమాట. అమాత్య అంటే అమతావాడు ఎప్పుడు కూడా వర్తతే, అమాసహ వర్తతే త్యమాత్య అని. అంటే ఎప్పుడు రాజు పట్టుకొని ఉంటారు, సెలవులు లేవు, 24/7 అనమాట. అమావాస్య రోజు కూడా అని అర్థం. అంటే మిగతా వీళ్ళకు అమావాస్య సెలవులు ఉంటాయి. అంటే మనకు ఆదివారాలు వాటిలాగా అధ్యాయాలకు వాటికి అన్నింటి కూడా అమావాస్య రోజు చేయకూడదని నేర్చుకుంటారు. ఆ రోజైనా వేరే చేసేది ఇస్తారు. ఇప్పుడు అట్లా కాకుండా ఇది మొత్తం కూడా ఉండేవాడు, అమాత్యుడు వెంబడి ఉండేవాడు, మంచి ఉద్బోధించేటువంటి వాడు, నిరంతరమైనటువంటి వ్యక్తి ఉండాలి. దీని గురించి ఒకటి మనకు అది ఉంది. అంటే మంత్రి ఎట్లా ఉండాలి అంటే ఈ యుక్తి కల్పతరు అని ఒక ఉంది. అంటే శాంతో వినీత కుశల సత్కులీన శుభాన్విత శాస్త్రార్థ తత్వగోమాత్యో భవేద్ భూమి భుజాం ఇహ అని. మంత్రులు ఎట్లా ఉండాలి? శాంత ఉండాలి, వినీత వినయం కలిగిన వాడే ఉండాలి, కుశల అన్ని విషయాల్లో కౌశల్యం కలిగి ఉండాలి, సత్కులీన మంచి వంశంలో పుట్టినవాడే. మంచి వంశంలో ఉండడం కారణం ఏమిటి అంటే ఒక వ్యక్తి యొక్క మనస్సు మీద వాళ్ళ తాత పూర్వత వాళ్ళందరి యొక్క మనస్సు అది కూడా ఎఫెక్ట్ ఏర్పడుతుంది. ఒక దుర్మార్గుడు దుష్టుడు అయినటువంటి వాడుకలో దుష్టులే పుడతారు. అది రక్తం యొక్క గొప్పతనంగా పద్ధతి కావచ్చు, లేదా వాళ్ళ యొక్క పెంపకంలో కూడా కావచ్చు. అందుకని మంచివాడి వాళ్ళ యొక్క పరాలు కూడా తీసుకోవాలి. అందుకని పెళ్లించుకోమంటే 7 తరాలు చూడమంటారు. కారణం ఏమిటి? 7 తరాలు ఎందుకంటే ఆ ఎఫెక్ట్ వాడు పిచ్చివాడు ఉంటే వీళ్ళు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పిచ్చివాడే కాకపోతే వీడు గుట్టవాడని పిచ్చివాడు అవుతాడు. ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి కనుక సత్కులీన మంచి వంశంలో ఉంటున్నటువంటి వాడు, శుభాన్వితుడైనటువంటి చక్కనిటువంటి మంగళప్రదమైనటువంటి కూర్చునే ఉండాలి. వేషధారణ కావచ్చు, అదే కాదు పిచ్చి పిచ్చిగా ఉండదు. శాస్త్రార్థతత్వగ అనేకమైన శాస్త్రార్థాన్ని కూడా తెలుసుకున్నవాడై ఉండాలి. భూభుజాం ఇహ అమాత్య భవేదం. రాజులకు ఇట్లాంటి మంత్రులు ఉండాలి అని యుక్తి కల్పతరు అనేది. అంటే ఈ రాజధర్మాల్లో ఉంటారు అది కూడా కనుక అటువంటి వాడే ఉంటానే కానీ వాడు సరిగా చెప్పకపోతే రాజ్య వ్యవస్థ నాశనం. మామూలు ఒక ఇంట్లో ఉన్నటువంటి గృహస్థుని యొక్క నిర్ణయం ఇంటి వాడిని చెడగొడుతుంది. గ్రామంలో ఉన్నటువంటి వాడి యొక్క నిర్ణయం అంటే చెడగొట్టడం కావచ్చు, అభివృద్ధి చెందడం కావచ్చు, మంచిది కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కావచ్చు. గ్రామాధిపతి వల్ల గ్రామం కూడా ఆ యొక్క అభివృద్ధిలో ఎఫెక్ట్ ఏర్పడుతుంది. రాజు అయితే దేశం అంతా,
ఒక ఆర్డర్ పాస్ చేశాడంటే దేశం అంతా దానివల్ల దానికి మంచి చెడులు అనేవి అవుతాయి. కనుక రాజు మంత్రులు అప్పుడు మంత్రి సరిగపోతే దాన్నే రాజు అమలు పరిస్థితి కూడా నష్టమవుతుంది. లేదా వినకపోతే రాజు వినకపోతే కూడా నష్టమవుతుంది. అందుకొరకని రాజులు మంత్రులు కలిసి ఉన్నప్పుడే సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు రాజ్యం అంతా చాలా ఇదిగా ఉంటుంది, పరిపూర్ణ అని శ్లోకంలోని భావం. దీంట్లో సార్ అది ఇందుగా సదా అనుకూలేషు అనేది కూడా రెఫరెన్స్ వాక్యం. అర్థాంతర న్యాసాలంకరణతో ఉదాహరించాను. అది అర్ధాంతరన్యాసం అంటే ఈ కొద్దిగా దాని గురించి కొద్దిగా ఏమన్నా చెప్తారా? అర్ధాంతరన్యాసం ఈ సందర్భంగా ఈ శ్లోక సందర్భం అదే అర్ధాంతర న్యాసాలంకారం అంటే సమర్థవంతమైన దాంతో సమర్థ విషయాన్ని ఒక సాధారణ వాక్యంతో సమర్థించడే కానీ సాధారణమైన వాక్యం సమర్థమైన ఒక లోక సహజమైన దాంతో సమర్థించడు. చెప్తుంటారు కదా, ఏమన్నా ఉదాహరణ చెప్పుకుంటా. హిమవంతుడు సముద్రాన్ని దాటాడు, లోకంలో మహాత్మ సాధించరాలి లేదో అంటాడు. రామాయణ కథ చెప్తున్నటువంటి వ్యక్తి హనుమంతుడి గురించి వెళ్ళాడు, సముద్రం దాటాడు అని చెప్తూ దాన్ని సమర్థించడానికి లోకమైనటువంటి మహాత్ములకు సాధించరాలి అని అంటారు. లేదా మహాత్ముల గురించి మహాత్ములు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి అని చెప్తూ హనుమంతుడు సముద్రం దాటాడు కదా అంటారు. ఒక ఉదాహరణను కానీ లేదా ఒక లోక సహజమైన విషయాన్ని కానీ ఒక దాంతో ఒకటి, దీంతో దానిగా దాంతో దీన్ని కానీ చెప్పడం అంటే అర్థాలు రెండు రకాలుగా ఇప్పుడు కానీ అటుగా చేసుకొని చెప్పవచ్చు. ఇక్కడ పైన ఉన్నటువంటి రాజుల వృత్తాంత, రాజులు ఎట్లా ఉండాలి, మంత్రులు ఎట్లా ఉండాలని చెప్తూ ఇక్కడ సదానుకూలే శేఖరువతే రథం సమస్త ఎప్పుడు కూడా ఉంటేనే వాళ్ళ రాజ్యం చక్కగా ఉంటుంది అనేటువంటి దాన్ని దీంతో సమర్థిస్తున్నాడు అనమాట. ఇది శ్లోకంలోని భావం. మరి ఒకసారి సందులో చెప్తారా? లక్ష్మి గారు చెప్తారా మీరు? శివకుమార్ వాయిస్ బ్రేక్ అవుతుందా? జ్వరం వచ్చిందంట. సరే సార్, మీరు గుర్తిస్తే ప్రయత్నిస్తారు. యహ అధిపం యోధిపం విసర్గ సంధి. విసర్గ హితాత్ ప్లస్ నా హితాన్న. సదా అనుకూలేషు, సదా ప్లస్ అనుకూలేషు. యహ సంశృణుతే, సంశృణుతే కూడా ఉంది. విసర్గం యహ సంశృణుతే విసర్గం ఏముంది ఇక్కడ? ఏం లేదు కదా, యహ అనేది ఉంది, విసర్గ పెట్టారు ఆల్రెడీ. యస్ సంశృణుతే, ఓకే, విసర్గ దాంట్లో కలుపు, యస్ సంశృణుతే అని కలపచ్చు. సదా ప్లస్ అనుకూలేషు. నృప ప్లస్ నృపేషు ప్లస్ అమాత్యేషు, నృపేష్వమాత్యేషు. ఊ ప్లస్ ఆ, షు ప్లస్ ఆ శ్వ అయింది చూడండి. తర్వాత రాజయ్య గారు సమాసాలు. కుచిత సఖ కిం సఖ ప్రాతి సమాసం.
కుచిత ఏం ప్రభు సమాసం? ఏం సమాసం అది? కుత్సిత ప్రాది సత? సమాసం ప్రాది సమాసం అంటారు. అది కాకుండా గతి సమాసం అంటాం. గతి ఆ, సమాసం. అదే గతి అంటే సమాసం. దీంట్లో ప్రాది అంటే ఉపసర్గలతో ఉంటే ప్రాదులు అవుతుంది. అదే అంటే ప్రాదులని కొన్ని ఇచ్చాడు వరుసగా, వాటన్నిటిని ప్రాదులు అంటారని ప్రాది సమాసం అంటే అని ఇచ్చాడు. గతి అవన్నీ అంతర్భాగాలే. గతి అనేది ఏది అదే అదే దాంట్లో ఈ కు కూడా ఉన్నది, ఇంకా కొన్ని ఉన్నాయి, కావు ఉన్నది, అవును. కవోష్ణం అంటే కదుష్ణము అని అట్లా అవన్నీ కూడా అవన్నీ వస్తున్నాయి. గతి కింద అనుకుందాం. గతి అనుకుంటే అయిపోతుంది. గతి అంటే ఇంకా కొంచెం గతి. ఇంకా విశాలమైన అనమాట. అదే అదే గతి సమాసం అంతర్భాగే ప్రాదులు. శాస్త్రి గారు రాసిన వ్యాకరణంలో ప్రాది సమాసం అని రాశాడు. అది నృన్ పాతీతి నృపః అమాసః వర్తత ఇత్యమాత్యః. అమా అంటే ఇక్కడ సలహా మంత్రము అని ఇచ్చాడు. కావచ్చు. అది దాంట్లో మన అమరంలో ఓకే, అది ఉండవచ్చు. కూడా కావచ్చు. అదే చూడాలనుకుందా? ఇత్యమాత్యః. అది సర్వాశ్చ తా సంపదశ్చ సర్వ సంపదః. ఇది కర్మధారయ సమాసం. సర్వాశ్చ తా సంపదశ్చ సర్వ సంపదః. అంతే కదా? అంతే ఈ సమాసాలు. సర్వాశ్చ తర్వాత సర్వాశ్చ తా సంపదశ్చ సంపదశ్చ తా సంపదశ్చ అట్లా. ఆహా అనేది స్త్రీలింగం. ఎందుకంటే సంపద స్త్రీలింగం కనుక తాహ అది ఆహా స్త్రీలింగం. తాహ ప్లస్ సంపదశ్చ అంటే తా సంపదశ్చ ఓకే ఓకే. సంపద సర్వాశ్చ తాహ సంపదశ్చ. అదే తా సంపదశ్చ అన్నప్పుడు సంధి చేసినప్పుడు తా సంపదశ్చ అయింది. కానీ అంటే తాహ అనేది ఏమిటంటే సాతే తాహలో తచ్చదం తీసుకుంటాం కనుక తాహ అనే బహువచనం స్త్రీలింగం. స్త్రీలింగం. అదే తాహ సంపదశ్చ తా సర్వా కూడా స్త్రీలింగమే. సర్వా కూడా స్త్రీలింగమే. ఎందుకంటే అదే సర్వ పుల్లింగం అయితే సర్వే అవుతుంది. అందుకోసం సర్వాశ్చ సంపదాశ్చ అన్నాడు. అదే అట్లా సంపదశ్చ. ఓకే, అయిపోయింది. పదం లాస్ట్ పదము సర్వ సంపద అనేది ఈ సర్వశబ్దము ఇది విశేషణ పూర్వపద క్రమధార సమాసం. రెండు పదాలు ప్రధానంగా రెండు పదాలు ఉంటాయి కానీ ఉత్తర పదం ప్రధానమైంది. రెండో పదం మొదటి పదం కూడా అదే దానికి సంబంధించిన విశేషణం కనుక రెండు ఒకేలాగా ఉంటాయి. సంపద నీలానిచ తాని ఉత్పలానిచ అన్నట్టు అన్నమాట. మధ్యలో దానికి సంబంధించిన సర్వనామం వస్తుంది. సర్వనామం కూడా తాహ అన్నమాట. నా డౌట్ ఏంటంటే ఇక్కడ ఈ సర్వశబ్దము పురుష సర్వశబ్దం ఉంది, స్త్రీ సర్వనామం పుంశబ్దం ఉంది, స్త్రీ శబ్దం ఉంది. ఈ స్త్రీ శబ్దం అనేది ఎట్లా కనుక్కోవాలా? సంపత్ శబ్దం స్త్రీ పుంలింగం. సర్వ సర్వౌ సర్వే పుంలింగం. సర్వా పుంలింగం. సర్వా సర్వే సర్వాహ స్త్రీలింగం. ఇక్కడ సర్వా దీర్ఘం అంటే స్త్రీలింగం. సర్వాహ తీసుకోవాలి. ఇక్కడ స్త్రీలింగం కనుక. ఒక్క నిమిషం ఆచార్యవర్యులు చెప్పనండి. బాగా చెప్తున్నారు మీరు. అంటే ఇది అంటే ఒకరు ఇద్దరు వాయిస్లు కలిసేసరికి నాకు అర్థం కావడం లేదు. చెప్పండి. అజయ్ గారు కూడా గురువే కానీ పర్వాలేదు, అది చెప్పండి. చెప్పండి మీరే. అయితే సర్వశబ్దము సర్వనామ శబ్దాలు అనేటువంటి ఒక గ్రూప్. అవును, ఆ లిస్ట్ ఉన్నది. ఆ లిస్టు మనం కంఠస్థం చేసి పెట్టుకుంటే అవన్నీ ఒకే వాటి ఆ శబ్దాల్లాగానే వాటికి ఏవాలు ఉండవు. అవును. సహతవుతే తచ్చబ్దం ఉంది అనుకోండి, దానికి ఏవం అని ఇప్పుడు రామశబ్దానికి ఏవం కృష్ణాకు ఉండవు. వీడికి ఏవాలు ఉంటే వాటిలోనే ఉంటాయి. అవునవును. ఈ రోజే ఆ లెసన్ నేను చదువుకున్నా ఈ రోజే ఆ లెసన్ అయినప్పుడు అవి మళ్ళీ 3 లింగాల్లో ఉంటాయి. ప్రతిదీ కూడా ఆ లిస్ట్ అంతా కూడా 3 లింగాల్లో ఉంటాయి. ఉన్నప్పుడు తచ్చబ్దం ఎట్లా అయితే పుంలింగంలో సహతవుతే, స్త్రీలింగంలో సహతేత, నపుంసకంలో తత్తేత అని ఉన్నట్టుగా సర్వశబ్దం కూడా సర్వౌ సర్వే ప్రధానం. అది పుంలింగం. స్త్రీలింగం అయితే సర్వా సర్వే సర్వాహ. ఇది సర్వాహ బహువచనం. ఒకడేమో పుంలింగంలో సర్వే అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఇక్కడ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన శ్లోకంలో ఈ పదాన్ని బట్టి ఈ సర్వ అనేది ఏ లింగంలో తీసుకోవాలని చూస్తున్నప్పుడు ఎట్లా గ్రహించాలని మనము?
స్త్రీలింగమైన పుంలింగమైన పదం సర్వం ఎందుకు తీసుకోవాలి అని తీసుకోండి. ఎట్లా గుర్తించడం కాదు. సంపద అనేది స్త్రీలింగం కనుక సర్వశబ్దం స్త్రీలింగం అట్లా. అదే ఓకే ఓకే ఓకే. సంపద అదే నా శబ్దం. డౌట్. కానీ మనం వాడేటువంటి సమాసంలో సర్వ అనేది ఏమిటి? ఆ మూలమైనటువంటి పదం అది. ఉమ్. అయితే అది దాంట్లో అట్లానే ఉంటుంది. అంటే 3 లింగాలు కూడా ఒకేలాగా ఉంటుంది. ఉమ్. సర్వ కార్యాలు అంటాం. కార్యశబ్దం సర్వాణి కార్యార్వాణిచ కార్యాణి అట్లా. అంటే దాన్ని ఏమంటాం మనం? శేషణం. ప్రాతిపదిక. ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక మాత్రం ఒకేలాగా ఉంటుంది. అదే ఇక్కడ అవునవును. భక్తి పరిచయ లోపించి సర్వాన్ని మాత్రమే ఉంటుంది. సమాసంలో అవును. సర్వాన్ని ఉంటుంది. మీకు దాన్ని విగ్రహవాక్యం చేసుకుంటే సర్వాహ అవుతుంది. ఓకే ఓకే సరే. ఓకే, నా డౌట్ క్లియర్ అయింది లేండి. ఏంటంటే ఇదేంటంటే ఈ తర్వాత పదాన్ని బట్టి అది ఏ లింగం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అంతే అంతే కరెక్ట్. ఓకే. ఆపేద్దామనయ్య. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి. ఓం శాంతి శుభరాత్రి శాంతి శాంతి. అందరికీ ప్రణామాః. చూసే. దీపావళి పండుగ శుభాకాంక్షలు ముందుగా. వాడి శుభాకాంక్షలు గురువు గారు. అందరికీ ఇవాళ చివరి కదా, రేపు లేదు కదా. దీపావళి వెళ్ళిపోతుంది మనం కలిసేసరికి. మంగళ సోమ మంగళ రోజులు. అలాగే దీపావళి శుభాకాంక్షలు. సండే అనుకుంటా దీపావళి. ఆదివారమే. ఆదివారం సోమవారం నాడు ఏం లేదు. శుభరాత్రి. దీపావళికి కేదారి వ్రతాలు ఎప్పుడు? కేదారి వ్రతాలు ఎప్పుడు శంకర్? కేదారి వ్రతాల 13 నాడు కదా, 12 సోమవారం 13. 13 అంటే కేదారేశ్వర వ్రతాలు సోమవారం. ఆదివారమే. ఆదివారం నాడేమో నరక చతుర్దశి సంబంధించినటువంటి మంగళహారతులు, దీపావళికి సంబంధించినటువంటి రాత్రి చేసే దీపావళి పూజలు ఆదివారం, సోమవారం. అది అమావాస్య ఉదయంతో సంబంధం, ఇది రాత్రితో సంబంధం. ఉపవసించే వాళ్ళు ఆదివారమే. అమావాస్య పాటించే వాళ్ళు. మేము దీపావళికి చాలా సంవత్సరాలుగా ఈ శ్రీచక్రం మీద 108 దీపాలు పెట్టి దీపలక్ష్మి పూజ అని చేస్తున్నాం. అదేదో 108 దీపాలు ఆదివారమే చేసుకోండి. ఓకే ఓకే ఓకే. 2 చిత్రాలు తీసి పెట్టండి గ్రూప్ లో. ఎట్లా వస్తారో చూద్దాం. మన గ్రూప్ లో ఈ గ్రూప్ లో మీకు సంబంధించిన పర్సనల్ ముచ్చట్లు పెట్టకండి, బట్టి చర్చలు పెట్టవద్దు. ఇది అంటే నేర్చుకున్న గ్రూపుల్లో. ఎందుకంటే వేరే చర్చకు వస్తే అవుతుందంటే మనం పాఠాలు చూసుకోవాలంటే ఎక్కడ పడిపోతాయి. బాగున్నారు లాంటివన్నీ ఏమి వద్దు. ఓన్లీ శ్లోకాలు ఎంత ఇంపార్టెంట్ అవసరం అనుకుంటేనే అభిప్రాయాలు వాటిని కూడా అసలు ఉన్నటువంటి అంతగా ఇష్టం అనుకుంటే మీరు వేరే గ్రూప్ పెట్టుకోండి, లేదా వేరే పర్సన్ గా పంపించుకోండి. అంతేగాని ఇంట్లో రకరకాల పెట్టండి. శ్లోకాలు ప్రయత్నం చేయండి, శ్లోకాలు రాయడానికి ప్రయత్నం చేయండి. నేను అదే చెప్తా అనుకున్నాను. శ్లోకాలు మీరు శైలజ గారు తెలుగులో గ్రూప్ గా మీకున్నది అంటే తెలుగు అంటే సంస్కృతి ఈజీ రాయడం. ఎందుకంటే తెలుగులో చాలా కష్టపడతాం. ఏదో ప్రాసలు, ఈతలు, కథలు, ఏం లేదు, ఈజీగా ఉంటుంది. సంస్కృత శ్లోక రాయడంత ఈజీగా తెలుగులో రాయడం కష్టం. ప్రయత్నం చేస్తాం. తెలుగు ఇవన్నీ ఉంటే మా సులువుగా అనిపిస్తుంది. తెలుగు అలవాటు మాకు ఇప్పుడు ఇబ్బంది ఉండదు. ఈ పేరు వారైందంటే తెలుగు విధానాన్ని సంస్కృతం పెడుతున్నారు. క్లాసులు పెడతారు, ఎదురు పెడతారు, ఎందుకు లెవెల్ ప్రయత్నం చేస్తారు. అందుకే మీరు అజయ్ గారు కూడా ప్రయత్నం చేస్తుంటారు. అలాగే మీరు వృత్తం ఏదో తీసుకొని ఇదే వృత్తం వంశస్థం
రాస్తామా విజయ్ కుమార్ అయితే దాంట్లో అదైపోయాడు విజయ్ కుమార్ బాగా రాస్తుండే నేను రాయను రాస్తూ తక్కువ అయింది ఎన్ని వృత్తాలు రాశాడు ఇప్పుడు 100 వృత్తాలు రాసిన వృత్తాలు ఆయన మస్తు రాస్తుండే. జతౌతు వంశస్థముదీరితం జరౌ. కొత్త వృత్తం కదా దాంట్లో రాయడం మొదలు పెడతాడు ఆగడే అబ్బో ఆయన ఇది మాకు సంస్కృత పదాల మీద పట్టు రావాలి వస్తే మాకు జాతి రూపాలు శబ్ద రూపాలు బాగా తెలిస్తే అది బాగుంటది ఇంతకుముందు చెప్పినట్టు విశేషణాలు ఆ ప్రయత్నం వేరు ఈ ప్రయత్నం వేరే ఆ ప్రయత్నం వేరు ఈ ప్రయత్నం వేరు ఇదేమో దీని అంటే గ్రిప్పుతో రాదు పదాల మీద గ్రిప్పుతో వ్యాకరణాల ఔషధం లయ తెలుసుకొని ఆ లయలో ఫిట్ చేస్తా వీటిని అట్లా అన్నమాట సరే శుభరాత్రి అలాగే. ప్రణామः.